సందర్భంగా వైబ్ 2026 వాల్యూమ్ 1 కార్యక్రమం హైదరాబాద్ సరూర్ నగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణలుగా డీజే చెర్రీ, డీజే శాండీ తమ ఎనర్జెటిక్ మ్యూజిక్ తో ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు పాల్గొన్నారు. హోలీ థీమ్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పాలి. ఇక అన్ని వయసుల వారికి ఇది ప్రత్యేకమైన అనుభూతిని కలిగించిందని చెప్పొచ్చు. అయితే ప్రజల నుంచి వచ్చిన అపూర్వ స్పందనకు నిర్వాహకులు శేఖర్, శివ ఆనందం వ్యక్తం చేశారు. జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పోలీస్ పర్మిషన్ తీసుకొని యాజ్ అ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఏదైతే పార్టిసిపేట్ చేసి మీరు ఈవెంట్ కండక్ట్ చేయాలని చెప్పేసి అవి పార్టిసిపేట్ చేసుకుంటా. ఇక్కడ మామూలుగా బ్యాండ్, తమిళనాడు బ్యాండ్, ఇక్కడ డీజే, కలర్స్ ఎవరికి ఇబ్బంది కాకుండా అంత మంచి చాలా హ్యాపీ చేసినాము. ఈవెంట్ శేఖర్ అన్నకి, శివకి అండ్ కంగ్రాచులేషన్స్. నాలాంటి యువకులు ఎంతమంది వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇంకా ముందుగా తెలంగాణలో వివిధ పండుగల ఈవెంట్లు సెకండ్ టైం కూడా చాలా ఈవెంట్ ఉన్నాం. ఫస్ట్ టైం అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు ఫస్ట్ ఇక్కడ ఉన్న బౌన్సర్లు ఇక్కడ మీరే చేసి ఇప్పుడు 20 మంది బౌన్సర్లు కూడా మేము తట్టుకోలేకపోయినా మీద 100 ఫుల్ యూత్ కి, అందరికి, మా సిస్టర్స్ కి, మన బ్రదర్స్ కి అందరికి హార్ట్ఫుల్లీ మీ సపోర్ట్ ఉండాలి. హ్యాపీ హోలీ. ముందుగా ఇక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళకి అందరికి, అన్న వాళ్ళకి మీకు ముందుగా ధన్యవాదాలు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈడ సన్నరు అవుట్డోర్ స్టేడియం లో జరిగింది. ఈ రోజు రాష్ట్రానికి మొత్తం చూపించేది కేవలం మీడియా అన్న వాళ్ళు మాత్రమే. ఫస్ట్ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు మీకు. తర్వాత మా అందరికి, మీ అందరి సహకారం ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో అందరం కలిసిమెలిసి ఉండాలి. మన రాష్ట్రంలో ప్రతి పండుగ మనం ఇలా చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పోలీస్ పర్మిషన్ తీసుకొని యాజ్ అ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఏదైతే పార్టిసిపేట్ చేసి మీరు ఈవెంట్ కండక్ట్ చేయాలని చెప్పేసి అవి పార్టిసిపేట్ చేసుకుంటా. ఇక్కడ మామూలుగా బ్యాండ్,